సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ ను, బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి. ఎంతటి మేరు నగధీరులైనా ఒక్కోసారి మంచులా కరిగిపోతారు. ఉన్నదంతా పోయిందని ఉన్న ధైర్యాన్ని కూడా పోగొట్టుకొని కుంగిపోతారు. ఆ సమయంలో ప్రాణత్యాగానికైనా వెనుకాడరు. సరిగ్గా ఆ సమయంలో స్ఫూర్తినిచ్చే సంఘటనలు ఏం జరిగినా, గడ్డి పరకైనా కావచ్చు, చీమైనా సాలేడైనా కావచ్చు, ఆ స్ఫూర్తినిచ్చే సంఘటనలతో వారు తిరిగి కోలుకుంటారు. నమస్తే, నేను సుల్తానా, మీరు చూస్తున్నారు తెలుగు వాచకం. ఈరోజు మన పాఠం ఆంధ్రప్రదేశ్ 6వ తరగతిలోని స్ఫూర్తి. చాలా కాలం క్రితం మగధను విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఎంతో ధైర్య సాహసాలు కలవాడు విక్రమసేనుడు. తన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడవడమే కాకుండా మగధ ఎప్పుడూ అష్టైశ్వర్యాలతో, సంపదతో కళకళలాడుతూ ఉండేది. పక్క దేశాలకు కన్ను కుట్టినట్లు ఉండేది. అయితే ఓ రోజు మగధను చూసి ఓర్వలేని రాజు, పొరుగు దేశం రాజు ఏం చేశాడు? రాజుకు ఎలాంటి కబురు చేయకుండా ఒకేసారి సైన్యంతో విక్రమసేనుడి మీద దండెత్తాడు. విక్రమసేనుడు యుద్ధానికి సిద్ధంగా లేడు కాబట్టి అతని దగ్గర సరిపోను సైన్యం లేదు. ఆ సమయంలో అయినా విక్రమసేనుడు వెనకంజ వేయకుండా పొరుగు దేశం రాజుతో యుద్ధానికి సై అన్నాడు. యుద్ధం చేశాడు. కానీ సరిపడా సైన్యం లేకపోవడంతో విక్రమసేనుడు యుద్ధంలో ఓడిపోవలసి వచ్చింది. పరాజయం పొందిన విక్రమసేనుడు ఏం చేయాలో అర్థం కాక తన ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలోకి పారిపోయి ఒక కొండ గుహలో తలదాచుకున్నాడు. ఒంటరితనం, పరాజయం, అపరాధ భావం, తన ప్రజలను కాపాడుకోలేకపోయానే అన్న బాధ, దిగులు, తన సైన్యం ఏమైపోయిందో అన్న బెంగ, ఇవన్నీ కలగలిసి అతన్ని ఒక్కసారిగా ఆవరించి పూర్తి నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు రాజు విక్రమసేనుడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రజల్ని కోల్పోయాను, రాజ్యాన్ని కోల్పోయాను, నన్ను నమ్మిన ప్రజల్ని నేను కాపాడుకోలేకపోయాను. ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళి నా మొహం నా ప్రజలకు ఎలా చూపించేది? ఎంతకాలం నేను ఇలా దాక్కుంటూ తిరగాలి? దీనికన్నా ఆత్మత్యాగం చేసుకోవటమే సరైనది అని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు విక్రమసేనుడు. సరిగ్గా అదే సమయంలో ఆ కొండ గుహలో ఒక చివర ఒక చిన్న సాలీడు మీద విక్రమసేనుడు దృష్టి పడింది. ఆ సాలీడు పైకి పాకుతూ ఉంది. పైకి పాకుతూ తన గూడు కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అది పైకి ఎగబాకే ప్రయత్నంలో దాని నుండి వచ్చే దారం తెగిపోయి అది మళ్ళీ కిందకు జారిపోతుంది. మళ్ళీ అది పైకి ఎగబాకటం, దాని నుండి వచ్చే దారం తెగిపోయి అది కిందకు జారిపోవటం, ఇలా జరుగుతూ ఉంటే విక్రమసేనుడు దాన్నే గమనిస్తూ కూర్చున్నాడు. ఈ చిన్న జీవి ఎన్నిసార్లు జారి కింద పడిపోయినా తన పట్టు వీడకుండా పైకి వెళ్తూనే ఉంది. ఎలాగైనా సరే గూడు కట్టుకోవాలని దీని ప్రయత్నం నిజంగా అభినందించదగ్గది అని తనలో తాను అనుకుంటూ దాన్ని గమనించసాగాడు. అది చాలాసార్లు దారం తెగిపోయి కింద పడిపోయినా మళ్ళీ లేచి పైకి ఎగబాగుతూ చివరికి అది విజయం సాధించింది. తన గూడు కట్టుకుంది. ఒక పూటంతా కష్టపడింది అది ఆ గూడు కట్టుకోవడానికి. ఆ చిన్న జీవికి ఒక పూట సమయం అంటే మామూలు విషయం కాదు కదా. దారం తెగిపోవటం, అది కిందకు జారిపోవటం, మళ్ళీ పైకెక్కటం, ఇలా దాని చర్యల్ని గమనిస్తూ కూర్చున్న రాజు తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఇంత చిన్న జీవి సాలేడు తన గూడు కట్టుకోవటం కోసం ఇంతగా శ్రమించింది. అది ఎన్నిసార్లు పరాజయం పొందినా ఎక్కడ అది పరాజయాన్ని ఒప్పుకోలేదు. విజయం సాధించే వరకు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. చివరికి తన గూడు కట్టుకుంది, సఫలమైంది. నేను రాజును, నాకేం తక్కువ? నేను బయటికి వెళ్తే
కోల్పోయిన సైన్యాన్ని ఈరోజు కాకపోతే రేపైనా సమీకరించుకోగలను. నా సైన్యంతో తిరిగి నేను శత్రురాజు మీద దాడి చేయగలను, యుద్ధంలో గెలవగలను, నా ప్రజలను మళ్ళీ నేను కన్నబిడ్డల్లా కాపాడుకోగలను, నా ప్రజలకు నమ్మక ద్రోహం చేయను అని తనకు తాను సమాధానపరుచుకున్నాడు. తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్నాడు. ఆ కొండ గుహ నుంచి బయటికి వచ్చాడు. చెల్లా చెదురైన తన సైన్యాన్ని సమీకరించుకొని శత్రురాజు మీద దండెత్తాడు. మొదటిసారి గెలవలేకపోయాడు విక్రమసేనుడు. అలా పదే పదే శత్రురాజు మీద దాడి చేస్తూ తన సైన్యాన్ని, తన బలాన్ని పెంచుకుంటూ చివరికి శత్రురాజు మీద విజయం సాధించాడు. తన రాజ్యాన్ని తాను చేజిక్కించుకున్నాడు. ప్రజల్ని మునిపట్లాగా కన్నబిడ్డల్లాగా పరిపాలించసాగాడు. చూసారా, మనలో ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్నంత వరకు, మనం ధైర్యాన్ని కోల్పోనంత వరకు మనం ఏ పనిలోనైనా విజయం సాధించగలము. విద్యార్థులైనా అంతే, చదవలేము, మా వల్ల కాదు అని బద్ధకంగా కూర్చోకుండా మేము ఈ పని ఎందుకు చేయలేము అని పట్టుదలగా చదివితే ప్రతి ఒక్క విద్యార్థి విజయం సాధిస్తూనే ఉంటారు. మనకు జీవితంలో ఫెయిల్యూర్ అన్న శబ్దమే వినిపించదు. ఇదే ఈరోజు మన పాఠం. ఈ పాఠం ఆలోచించండి చెప్పండి కాబట్టి ఇందులో మనకు వ్యాకరణం కానీ ప్రశ్న జవాబులు కానీ ఉండవు, మనం కూడా చెప్పుకోవడం లేదు. ఇదే ఈరోజు మన పాఠం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.